ఉమా, నీకు ఎన్నిసార్లు చెప్పినా పని చేద్దాం. అసలే వట్టి మనిషి కూడా కాదు, పొద్దులు పడ్డాయి. ఎన్నిసార్లు చెప్పినా నీకు, నేను చేస్తలే. అయ్యో, నీ ప్రేమ నా మీదనో బిడ్డ మీదనో? అదేం లేదే, నీ ఇద్దరంటే నాకు ప్రాణమే. ఇంతేనావా? నువ్వు పని చేయకి కానీ నేను చూసుకుంటా కదా. ఇందా తీసుకోపోయింటే మెల్లగో. దీనికి ఎన్నిసార్లు చెప్పినా నేను నవ్వుతా అంటే. ఉమా, పని ఏంటో చెప్పాలి. ఎంత చెప్పాలి నీకు? పెట్టు, నువ్వు కూర్చోలే, అడుగుతూ అడుగుతూ నీ కాదు గట్టిగా అడిగి ఉండనే ఉంటాయి, ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. ఏమైందమ్మా, అడిగినావా? చూడు, డాక్టర్ ఏం చెప్పిండు నీకు? ఏం చెప్పిండు? బరువు పని చేయొద్దని చెప్పిండా చెప్పలేదా? మరి నువ్వేం చేస్తాను? ఆ పని చేస్తాను, ఈ పని చేస్తాను, కడుపున్న బిడ్డ మంచిగా చూసుకోవాలని చెప్పిండే చెప్పలేదా? అమ్మా, కోపం చేసినందుకు సారీ, ఏమనుకో. ఎందుకంటే నీకేమైనా బిడ్డకేమైనా నేను తట్టుకుంటున్నానే, మీరు తప్ప నాకు కోరుతారు. అందుకే నేను పని చేద్దామని చెప్తున్నా, అది అర్థం చేసుకో. వింటానవా? ఇక్కడ నుంచి ఏ పని ముట్టకు. ఇక్కడ ఉంటే అయినా ముడతావు నువ్వు. నవంబర్ పొలం కాడికి పోయి ఇద్దరం కలిసి. సరే, సరేనా? ఈయనే కూర్చో. ఇంటికి ఇవ్వకు, సరేనా? నేను అక్కడ వేస్తా. ఇక్కడనే కూర్చో. సరే. అగో, ఇది కూర్చోమని అక్కడ కూర్చోని ఎటు వేయండి, మళ్ళీ ఎటు వేయండి. నానే కూర్చోమని చెప్పి. నీకేం చెప్పినా? ఆడ కూర్చోమని చెప్పినా, మళ్ళీ చీడ పని చేస్తాను. ఇంటికంటే పని చేస్తావా? ఇంటి పట్టుకొస్తా, ఈడ కూడా చేస్తావా? అది కాదయ్యా, ఈ కట్టలన్నీ తవ్వక అడ్డం ఉన్నాయని తీస్తానా. మా ఇస్తాను వచ్చి అడు కూర్చోపన్నాడు. అడు పని చేయతంటున్నావా? అసలే కూర్చొని కూర్చొని యాస్టకు వస్తుంది. మా ఎత్తో పాటు అద్దంట కూడా వినవు కదా చెప్తే. ఏమన్నా అయితే ఎట్లా? అవో, నేను ఏ ఫోన్ చేస్తాను ఎందుకే? నాకేం తెలుసు, ఎత్తు. హలో మామయ్య. బాగున్నారా బిడ్డ? నువ్వు బిడ్డ అంతా మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నానే. నువ్వు మంచిగా ఉన్నావా? అత్తమ్మ ఇట్లా మంచిగా ఉందా? అత్తకి ఇట్లా మంచిగానే ఉన్నది, కానీ బిడ్డ ఎట్లున్నది? ఆరోగ్యం మంచిగా ఉన్నదా? మామయ్య ఇప్పుడైతే మంచిగానే ఉంది. నిండు గర్భిణి. ఇంటికి 4 రోజులు రాయే బిడ్డ అంటే, బాపు ఇక్కడ ఈయనకు ఎవ్వరు చేసేటోళ్ళు లేరు అని అనబట్టే. మరి మీ అత్తనన్న మీ ఇంటికి తోలుదామంటే నాకు వంట చేసుకుంటూ రాదు. ఏం చేస్తారేమో పో బిడ్డ. మామయ్య, నువ్వు నత్తమ్మ ఇద్దరు సత్త అయిపోద్ది కానీ ఇక్కడికి రావచ్చు. కానీ ఇక నేను అక్కడికి వచ్చిందనుకో, ఇక్కడ పనులన్నీ అక్కడనే పాడైతే ఈ కట్టెలన్నీ చదివిపెట్టినా ఇవి రేపు పోతాయి. పర్లేదులే మామయ్య, నేను నీ బిడ్డను మంచిగా చూసుకుంటా. ఆ నమ్మకంతో ఇక్కడ నేను మీ అత్త నిమ్మలంగా ఉన్నాం. అత్త పొద్దుల టైం కదా, మొన్న దవాఖానకు తీసుకుపోయాను ఆంటీవి. డాక్టర్ ఏమన్నది బిడ్డ? మరి పాప మంచిగా ఆరోగ్యంగా ఉందని చెప్పింది. ఈ నెల 29 తారీఖు ఇచ్చింది డెలివరీ టైం. అయితే ఓ 4 రోజుల ముందే నేను మీ అత్త మీ ఇంటికి వస్తాం బిడ్డ.
ఇక నాకు కూడా సంబరం అనిపిస్తుంది. సరే మామయ్య. మంచిది అల్లుడు, ఒకసారి బిడ్డ పక్కకుంటే పోనీ రాదు, నేను కూడా మాట్లాడతా. ఉన్నది, మాట్లాడు. హలో బాపు. బిడ్డ బాగున్నావా? ఎట్లున్నదే పానం? మంచిగా ఉంది. అల్లుడు మంచిగా చూసుకుంటుండా బిడ్డ? మీ అల్లుడు నన్ను మంచిగా చూసుకుంటుండు. సంతోషం బిడ్డ, మంచిది. ఏం చేస్తుంది లోపల? ఏమో అండి, నాకు అంతేటో అవుతుంది, కడుపుని వస్తుంది. అయితే బిడ్డ టైం నాతోనే ఉంది కదా, అందుకే నువ్వేం పని చేద్దాను మొత్తం గిరికే మొత్తుకుంటాను. వింటా, నీకు ఇష్టమని పొద్దున పోయి చికెన్ తీసుకొచ్చండి, నా తీసుకొస్తా. తిని రెస్ట్ తీసుకోవాలి అంతే, నువ్వేం పని చేయదు, సరేనా? భగవంతా, ఎంత అది 7వ వర్షం దుఃఖం ఇక్కడ ఇవ్వలేరు. ఆటోలో ఇవ్వలేడు కదా, డాక్టర్ పోతాను. డాక్టర్ మా ఆవిడ నొప్పులు బాగా వస్తున్నాయి, ఒక్కసారి చూడమ్మా, మీ దండం పెడతా. నేను క్లినిక్కే పోతున్నా, అక్కడ తీసుకురా. కాదమ్మా, ఒక్కసారి చూడు, మీ దండం పెడతా రండి ఒకసారి. రమేష్, కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది, ఇప్పుడు హాస్పిటల్ తీసుకుపోయే టైం కూడా లేదు. బిడ్డలో తల్లు ఎవరో ఒకరు బ్రతుకుతారు. డాక్టర్ మేడం, మీరంతా మాడలేదు మేడం, మీరు ఎట్లా కాపాడబెట్టి మీ కాలు మీ దండం పెడతా మేడం, మీరు కాపాడు. సరే రమేష్, నువ్వు బయటికి పో, నేను నా ప్రయత్నం నేను చేస్తాను. రమేష్, నీకు పాప పుట్టింది. సారీ రమేష్, నా ప్రయత్నం నేను చేసిన, మీ భార్యను కాపాడలేకపోయినా, మీ భార్య చనిపోయింది. మేడం మేడం పడుకో, మీ అమ్మ ఉంటుంది, ఇంత కష్టం నాకు, పడుకో. నన్నంత తీసుకుపోయావు.
నమస్కారం అండి. మామయ్య కూర్చో. అంత బాగా అమ్మ చాలా బాగా అత్తమ్మ ఇట్లా బాగుందా? అందరం బాగానే ఉన్నాం కానీ నా మనవరాలు బాగుంది మామయ్య. ఇంతకుముందే స్కూల్ నుంచి వచ్చిన. మంచి పిల్ల, చూస్తుండగానే పెద్దగా అయిపోవట్టే. అవును మామయ్య. రమేష్, వయసు పెరిగే కొద్దీ ఆడపిల్లలకి తండ్రి కంటే తల్లి అవసరమే ఎంతో ఎక్కువగా ఉంటుంది. కొద్దిగా ఆలోచించు. మామయ్య మీరు ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం ఒకటి. నీ కోసం కాకపోయినా పాప కోసమైనా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అయ్యా. ఉమాస్థానంలో నేను ఎవ్వరు ఊహించుకోలేను మామయ్య. కానీ పాప ఊహించుకోగలదు. ఎన్ని ఉన్నా ఎంతున్నా కూడా ఒక ఆడపిల్లకు తల్లి లేని లోటు ఎవరు తీర్చలేరు. అది చిన్న పాప ఉన్నప్పుడే తల్లి చనిపోయింది. దానికి తల్లి ప్రేమను చూపించవా? నా కోసం కాదు, కనీసం పాప కోసమైనా నువ్వు పెళ్లి చేసుకోవాలి రమేష్. నీకు దండం పెడతా. వచ్చే అమ్మాయి పాపను సరిగ్గా చూసుకోలేదు మామయ్య. చూడు రమేష్, ఉమా మనందరినీ వదిలిపెట్టి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఆ బాధనంతా దిగమింగుకున్నా. నువ్వు దాన్నే పట్టుకొని ఉమలేందే నేను లేను అంటే ఆ పాప పరిస్థితి ఏం కావాలి రమేష్? ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఎన్ని చెప్పినా కూడా వచ్చే అమ్మాయి పాపను సరిగ్గా చూసుకోలేదు మామయ్య. రమేష్, మేమందరం చెప్పినా కూడా దాని ధ్యాసలోనే ఉండి ఇక్కడే ఆగిపోతున్నా. ఇప్పటికైనా ఒక అమ్మాయికి పెళ్లి చేసుకొని జీవితం అనే పయనంలో ముందుకు వెళ్ళాలి రమేష్. నువ్వు రమేష్, నేను ఒక మామయ్యలా అడగట్లేదు, ఒక తండ్రిలా అడుగుతున్నా. నా మనవరాలికి తల్లి ప్రేమ పొందే భాగ్యాన్ని ప్రసాదించు రమేష్, ప్రసాదించు. మామయ్య నువ్వు ఎన్నైనా నా మనసుకి ఉమా పోతలేదు. నువ్వు ఇక ఇంకొక మాట మాట్లాడకు బాబు, ఇంకొక మాట మాట్లాడకు. నేను ఉమ్మ నుంచి పెట్టి రాలేదు. ఉమ్మని నా మనసు వేరే అమ్మాయిని ఊహించుకోలేను మామయ్య. నా స్నేహితుడి బిడ్డ, నా ఉమ లాంటిదే. ఇక ఒక్కసారి చూడు బాబు. రమేష్, ఈ అమ్మాయి నా చిన్ననాటి స్నేహితుడి బిడ్డ, పేరు ప్రియ. నీ గురించి పాప గురించి అంతా చెప్పిన వాళ్ళకందరికీ నచ్చింది. నీ నిర్ణయం కోసమే నేను చూస్తున్నా బిడ్డ. ఒక్కసారి ఆలోచించు రమేష్. మా కోసమైనా పాప కోసమైనా ఈ ముసలోళ్ళని ఏడిపియకు రమేష్. నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తాం రమేష్. మామయ్య ఇదంతా బాధపడుతుంది. నీ నిర్ణయం నాది. నాకు వార్త చెప్పినవు రమేష్. నేను అదే పనిలో ఉంటా, నేను అదే పనిలో ఉంటా. ప్రియా, చెప్పండి. ఉమ్మ చనిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవద్దు అనుకున్నా, కానీ పాప కోసం తప్పలే. నాకు అన్నీ తెలుసు అండి. మీ బిడ్డని నా సొంత బిడ్డలా చూసుకుంటా. నన్ను కూడా మీరు చూసుకోండి. ప్రియా, నీ మెడలో తాలిపొట్టి కట్టినప్పుడే నేను మంచిగా చూసుకోవాలి నిర్ణయించుకున్నాను. సరే అండి, వంట అయింది, చేతులు కట్టుకొచ్చుకోండి, కలిసి తిందాం. సరే. ఉమాదేవి గారు, మీరు రెడీ అయ్యారా? వెరీ గుడ్, వెరీ గుడ్. డాడీ రేపు మా స్కూల్కి వచ్చి వార్నింగ్ ఇయ్యి. ఎందుకురా బాబు, మీ టీచర్ ఏమన్నా అన్నదా? రోజు కొడుతుంది. ఎందుకు, నువ్వు హోంవర్క్ చేయట్లేదా? హోంవర్క్ చేసినా అర్థం అవుతలేదని కొడుతుంది ఎవరికి అర్థమైతే లేదు? టీచర్. టీచర్కి అర్థమైతే లేదా? ప్రియా, ఏం చేస్తున్నావు? బోధంతాను బాగా కనబడతలేదా? సరే కానీ ఏంది ఎప్పుడు చూసినా ఒకటే సరే మేము ఉంటాను? అది మా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోలేదు బాగా. అవునా? సరే, ఒక పని చేద్దామా మరి, ఇవాళ నేను షాపింగ్ తీసుకుపోతా. సరే పోదాం. పోదామా? సరే, తొందరగా. సరే. బావా, నేను పనంతా అయిపోయింది, పోదామా? సరే పా.
బయటికి తీసుకెళ్తా ఉన్నావు కదా. అవునా తీసుకెళ్తానా? సరే తీసుకెళ్తా. ప్రియా మనం ఇంకేసారి ఎప్పుడన్నా పోదాం, సరేనా? అమ్మ ఇది ఎప్పుడు గింతే, పెళ్ళైన కాంచెలు చూస్తాన్నా ఒక్క రోజు అన్న మమ్మల్ని ప్రశాంతంగా ఉండనిచ్చిందే లేదు. ఎప్పటికి మా మధ్యలో కత్తాంది పానకంలో పుడక లెక్క. దీన్ని ఇట్లా నిడిచిపెడితే లాభం లేదు. ఎట్లన్న వేసి ఈ తండ్రి బిడ్డలని ఎడవాపాలి. లోపల ఏం చేస్తాందో ఈ దరిద్రపు కొట్టుది. పుట్టూరుతోటి అవ్వను కూడా ఉంచుకున్నది. ఇప్పుడు మమ్మల్ని ప్రశాంతంగా బతకనిత్తలేదు దొంగ ముఖంతి. మమ్మీకి థ్రెడ్ కట్టవా? ఎవతే నీకు మమ్మీ? తిన్ని తిన్ని అని విలువ అర్థమైతుందా నీకు? బట్టలు వేయడానికి, బడిగోత తయారు చేసడానికి, జుట్లు వేయడానికి, తినబెట్టడానికి నీకేమైనా పని మనిషిని అనుకుంటానవా? కూర్చో, కూర్చో, కూర్చోననా? ఇంకొకసారి నేను నీ అయ్య మాట్లాడుకో మధ్యలో వచ్చినాం అనుకో, తోలు ఇంటి చెప్పులు కూడా జాగ్రత్త. ఇప్పుడు నిన్ను ఇట్లా తిట్టినట్టు నీ అయ్యకు చెప్పినవో బొండికాయ విసికి జంపుతా. నాడు వీటికెళ్ళి ఇట్రా చెప్తా నీ అయ్యకు. చెప్తామా? చెప్పాను పోయేకెళ్ళి సంగతి ఇప్పటి నుంచే చెప్తా. నువ్వు చూస్తేనే భయపడాలి. నేనంటే ఏందో చూపిస్తా. బావా ఇట్లా వచ్చినవేంటి? పడుకోలేదు పాప దగ్గర? అదే నాకు నిద్ర పడతలేదు బావా. జ్వరం ఇట్లా వచ్చిందా? ఏహే కాదు, మరి ఏమైంది? పడుకుంటే నువ్వే గుర్తుకొస్తాను. అట్లానా? అవునే పిచ్చా నీకేమన్నా? పాప వస్తే బాగుండదు. మీరు ఇట్లా అంటారనే పాపని పడుకోబెట్టి వచ్చిన. అది తెల్లారి దాకలేవని. అవునా? అవును అవునా? అవును. సరే భయం అవుతుంది, నీతోనే ఆడుకుంటా. అవునా? సరేరా ప్రియా నోడు అనుకో రూమ్లో. పాప నా దగ్గర వండుకుంటుంది. ఏం చెప్తాను? పెళ్ళైన కానుంచి నా మోగంతో ఉండేదే లేదు. పెళ్ళైన సంతోషమే లేకుండా ఎత్తాంది దరిద్ర పొట్టుది. నేనేదో ఈడికొచ్చి సుఖపడదాం అనుకుంటే ఆ శని లెక్క దాపరమైంది దొంగ ముఖం. ఎట్లన్నా వేసి దీన్ని ఇడిపించుకోవాలి.